Next theorem is what? V1 and V2 are any two vectors in V, then H is equal to span of V1 and V2. H is equal to span of V1 and V2. Now we have to show that H is a subspace of V, right? Now here V1 and V2 are two vectors. V1 and V2 are two vectors in a vector space V, and H is equal to span of V1 comma V2. What do you mean by span of V1 comma V2? H is nothing but now what we have to prove? First of all, V is what? V is a vector, space is given, right? Now V1 comma V2 are two vectors in V also, right? And H is given as span of V1 comma V2. What do you mean by span of V1 comma V2? H is nothing but collection of all possible linear combinations of V1 and V2 ante kada. This is called linear combination, collection of all possible linear combination, that is nothing but span of V1 and V2. మనం ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలి? దిస్ ఈజ్ ఏ సబ్ స్పేస్ అని ప్రూవ్ చేయాలి, రైట్? బై డెఫినేషన్ దేర్ ఆర్ త్రీ కండిషన్స్ ఆర్ దేర్, రైట్? 1, 2, 3. If those three conditions are satisfied by the definition of a subspace, then we can say that H is a subspace of a vector space Vf. What is the first condition in the definition? 0. Identity vector in V is also in H. V వెక్టార్ స్పేస్లో ఉన్న ఐడెంటిటీ వెక్టార్ ఆర్ యూ కెన్ సే జీరో వెక్టార్, అదే వెక్టార్ మళ్ళీ ఎక్కడ ఉందని ప్రూవ్ చేయాలి మనం? హెచ్లో ఉందని, రైట్? ద ఐడెంటిటీ వెక్టార్ ఇన్ వి ఈజ్ ఆల్సో ఇన్ హెచ్ అని ప్రూవ్ చేయాలి. వాట్ ఈజ్ హెచ్ హియర్? H is nothing but span of V1 and V2. Span of V1 and V2 means this one. H is కలెక్షన్, అంటే కలెక్షన్ ఆఫ్ ఇలాంటి ఎలిమెంట్స్ అన్నీ కలెక్ట్ చేస్తాం. ఇలాంటి టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నీ ఎక్కడ ఉంటాయి? హెచ్లో ఉంటాయి. ఏ ఫామ్లో ఉంటాయి హెచ్లో ఎలిమెంట్స్? A1 ఇంటూ V1 ప్లస్ A2 ఇంటూ V2 ఫామ్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ హెచ్లో ఉంటాయి, రైట్? నౌ వాట్ ఈజ్ ద ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ V? 0 ఈజ్ ద ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ V, రైట్? నౌ నేను రాస్తున్నాను. సపోజ్ 0 ఇంటూ V1 ప్లస్ 0 ఇంటూ V2 రాయచ్చా? ఎస్. 0ని ఫస్ట్ ఏం రాద్దాం మనం? 0 ప్లస్ 0 అని రాద్దాం. ఈ 0ని 0 ఇంటూ V1 0 ఇంటూ V2 అని రాద్దాం, రైట్? ఈ రైట్ హ్యాండ్ సైడ్ చూడండి, దిస్ సైడ్ 0 ఇంటూ V1 0 ఇంటూ V2 అని ఉంది. ఈ 0 ఈజ్ ఏ స్కేలార్, దిస్ 0 ఈజ్ ఏ స్కేలార్ కదా. ఇది ఏ ఫామ్లో ఉంది? A1 ఇంటూ V1 A2 ఇంటూ V2 ఫామ్లో ఉంది. అంటే దీన్ని ఏమనొచ్చు మనం? లీనియర్ కాంబినేషన్ అనొచ్చు, రైట్? ఇక్కడ A1 వాల్యూ ఈజ్ 0, A2 వాల్యూ ఈజ్ 0, రైట్? అంటే ఇదేమన్నట్టు మరి? లీనియర్ కాంబినేషన్ ఆఫ్ V1 అండ్ V2. మరి ఇలాంటి ఫామ్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఎక్కడ కలెక్ట్ చేస్తున్నాం మనం? హెచ్లో. వీఆర్ కలెక్టింగ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ దిస్ ఫామ్. అంటే లీనియర్ కాంబినేషన్ ఫామ్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ హెచ్లో కలెక్ట్ చేస్తున్నాం. దేర్ ఫోర్ దిస్ ఎలిమెంట్ బిలాంగ్స్ టు హెచ్. 0 ఇంటూ V1 ప్లస్ 0 ఇంటూ V2 బిలాంగ్స్ టు హెచ్. సిన్స్ బై ఏంటన్నట్టు? డెఫినేషన్ ఆఫ్ హెచ్ అన్నట్టు, స్పాన్, రైట్? డెఫినేషన్ ఆఫ్ హెచ్, దట్ ఎలిమెంట్ బిలాంగ్స్ టు హెచ్, రైట్? వాట్ ఈజ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ దెన్? రైట్ ఫర్ 1 minute. Right, now here left 0 is nothing but this one, no? Din value enta 0 belongs to H. What is 0 actually? 0 is the identity element in V. The same identity element is in H. అంటే మనకు ఫస్ట్ ప్రాపర్టీ సాటిస్ఫై అయినట్టే కదా హెచ్లో. సెకండ్ కండిషన్ ఏముంది? హెచ్ ఈజ్ క్లోజ్డ్ అండర్ ఎడిషన్. హెచ్ ఈజ్ క్లోజ్డ్ అండర్ ఎడిషన్ అంటే క్లోజర్ ప్రాపర్టీ విత్ రెస్పెక్ట్ ఎడిషన్ ఈజ్ సాటిస్ఫైడ్ ఇన్ హెచ్ అని ప్రూవ్ చేయాలి,
రైట్. అంటే క్లోజర్ ప్రాపర్టీ మనకు తెలుసు కదా, ఏ ప్లస్ బి అంటాం. వాట్ ఆర్ ఏ అండ్ బి? ఎనీ టూ ఎలిమెంట్స్ ఇన్ ద సెట్. అలానే హెచ్లో 2 ఎలిమెంట్స్ తీసుకుందాం. వీ హ్యావ్ టు పిక్ 2 ఎలిమెంట్స్ ఫ్రమ్ హెచ్లో 2 ఎలిమెంట్స్ తీసుకున్నాను. బట్ హెచ్ అనేది ఎలా ఫామ్లో ఉంటాయి ఎలిమెంట్స్ అనేది? ఈ ఫామ్లో ఉంటాయి. హెచ్ ఈజ్ ద సెట్ విచ్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్. అంతే కదా. ఎస్ అనేది ఈ ఫామ్లో ఉండాలి, టీ అనేది ఈ ఫామ్లో ఉండాలి. ఇప్పుడు ఎస్ ఈజ్ ఈక్వల్ టు a1 ఇంటూ v1 అండ్ ప్లస్ a2 ఇంటూ v2. టీ ఈజ్ ఈక్వల్ టు b1 ఇంటూ v1 b2 ఇంటూ v2. క్లోజర్ ప్రాపర్టీ అంటే నేను ఏం వెరిఫై చేయాలి? ఎస్ ప్లస్ టీ 2 ఎలిమెంట్స్ తీసుకున్నాను. ఐ హ్యావ్ టు ఫైండ్ దేర్ సమ్. ఎస్ ప్లస్ టీ అంటే a1 ఇంటూ v1 ప్లస్ a2 ఇంటూ v2 ప్లస్ b1 ఇంటూ v1 ప్లస్ b2 ఇంటూ v2. ఐ హ్యావ్ టు ఫైండ్ అవుట్. టర్మ్స్ రీఅరేంజ్ చేసుకుందాం మనం, అంటే v కామన్ దిద్దాం. a1 ప్లస్ b1 ఇంటూ v1 ప్లస్ a2 ప్లస్ b2 ఇంటూ v2 వచ్చిందా? రైట్. నౌ a1 ఈజ్ ఏ స్కేలార్, b1 ఈజ్ ఏ స్కేలార్. సమ్ ఆఫ్ 2 స్కేలార్స్ ఈజ్ అగైన్ ఏ స్కేలార్. అదొక c అనుకున్నాను నేను. c ఇంటూ v1 ప్లస్ a2 ఈజ్ ఏ స్కేలార్, b2 ఈజ్ ఏ స్కేలార్. సమ్ ఆఫ్ 2 స్కేలార్స్ ఈజ్ అగైన్ ఏ స్కేలార్, దట్ ఈస్ d అనుకుంటున్నాను నేను, v2. ఇప్పుడు ఏ ఫామ్లో ఉంది ఇది? c1 ఇంటూ v1 ప్లస్ c2 ఇంటూ v2 ఫామ్లో ఉంది. వాట్ ఆర్ c అండ్ d? దీస్ ఆర్ స్కేలార్స్ కదా. అంటే ఇప్పుడు స్కేలార్ ఇంటూ వెక్టార్, దీన్ని ఏమని చెప్తాం మనం? లీనియర్ కాంబినేషన్ అని చెప్తాం. లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ద వెక్టార్స్ v1 అండ్ v2, రైట్. మరి కలెక్షన్ ఆఫ్ ఆల్ పాసిబుల్ లీనియర్ కాంబినేషన్స్ అని ఎక్కడ కలెక్ట్ చేస్తున్నాం మనం? హెచ్లో కలెక్ట్ చేస్తున్నాం. వాట్ ఈజ్ హెచ్? కలెక్షన్ ఆఫ్ ఆల్ పాసిబుల్ లీనియర్ కాంబినేషన్స్. అంటే ఇప్పుడు ఈ ఎలిమెంట్ ఎక్కడ ఉండాలి మనకి? హెచ్లో ఉండాలి. దేర్ఫోర్ దిస్ బిలాంగ్స్ టు హెచ్, రైట్. ఇది యాక్చువల్గా ఏంటి సింప్లిఫై చేస్తే వచ్చింది మనకి? ఇది ఎస్ ప్లస్ టీ. దేర్ఫోర్ ఎస్ ప్లస్ టీ బిలాంగ్స్ టు హెచ్. What are S and T here? S and T are any 2 elements in H. Their sum is also in H. That means H is closed under addition. That means subspace lo second property kuda satisfy ayindi. Third one we have to verify. What is third one? Third one is nothing but scalar multiplication kada. Now oka element తీసుకున్నాను, C is a scalar. Now S belongs to H. నేనేమని ప్రూవ్ చేయాలి? C ఇంటూ S బిలాంగ్స్ టు H అని ప్రూవ్ చేయాలి. దిస్ ఈజ్ మై ఎయిమ్, రైట్. నౌ C ఇంటూ S అంటే ఏంటి ఇక్కడ అర్థం మనకి? ఇది కదా. S బిలాంగ్స్ టు H అంటే S ఈజ్ అన్ ఎలిమెంట్ ఇన్ H మీన్స్ హెచ్లో ఎలిమెంట్స్ అన్నీ ఈ ఫామ్లో ఉంటాయి, లీనియర్ కాంబినేషన్ ఫామ్లో. నౌ S అంటే ఏంటి ఇక్కడ? a1 ఇంటూ v1 a2 ఇంటూ v2 అంతే కదా. C ఇంటూ ఎస్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. లోపల మల్టిప్లై చేయండి. C ఇంటూ a1 ఇంటూ v1 3 ఇంటూ a2 ఇంటూ v2. వాట్ ఈజ్ C? స్కేలార్. వాట్ ఈజ్ a1? స్కేలార్. ప్రోడక్ట్ ఆఫ్ 2 స్కేలార్స్ ఈజ్ అగైన్ ఏ స్కేలార్, దాన్ని a డాష్ అంటున్నాను, ఇంటూ v1. వాట్ ఈజ్ C? స్కేలార్. వాట్ ఈజ్ a2? స్కేలార్. ప్రోడక్ట్ ఆఫ్ 2 స్కేలార్స్ ఈజ్ అగైన్ ఏ స్కేలార్, దట్ ఈజ్ a డబుల్ డాష్ అంటున్నాను. హియర్ v2 ఈజ్ ఏ వెక్టార్. ఇప్పుడు ఏ ఫామ్లో ఉంది? మళ్ళీ ఇది కూడా లీనియర్ కాంబినేషన్ ఫామ్లోనే ఉందా? స్కేలార్ ఇంటూ వెక్టార్ ప్లస్ స్కేలార్ ఇంటూ వెక్టార్, అంతే కదా. v1 and v2 are 2 vectors. a dash is a scalar, a double dash is a scalar. Therefore this is a form of this in the form of a linear combination. లీనియర్ కాంబినేషన్ ని ఎక్కడ కలెక్ట్ చేస్తున్నాం? H లో. దీని రిజల్ట్ ఎంత యాక్చువల్గా? C ఇంటూ ఎస్. Therefore C into S belongs to H. Therefore H is closed. అంటే scalar multiplication is also satisfied. All the 3 properties are satisfied. Therefore H is a subspace of a vector space V.